ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష నా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో పేద ప్రజల ఆరోగ్యం కాపాడడానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 2014లో మంజూరు చేసిండ్రు. ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకంలో 150 కోట్ల రూపాయలతో మంజూరైనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2017లో ప్రారంభం కావాలా. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిధులు సరియైన రీతిలో విడుదల చేయని కారణంగా 2022లో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసిండ్రు. నేను ఆ రోజు హరీష్ రావు గారిని పత్రికాముఖంగా మేము అడిగినాం, డాక్టర్లు లేనటువంటి దవాఖానాని ప్రారంభోత్సవం చేసి మీరు మా ఆదిలాబాదును ఏం చేయదలుచుకున్నారు అని మేము హరీష్ రావు గారిని పత్రికాముఖంగా అడగదలిస్తే ఆ రోజు మా ఇంటి ముందర పోలీసుల జీబులు పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి 90% డాక్టర్లు లేనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసి వచ్చిండ్రు. ఇప్పటి వరకు కూడా 90% మంది డాక్టర్లు లేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆదిలాబాదు రోగులకు ఒక శాపంగా మారింది. ఏ చిన్న నొప్పి వచ్చినా ఏ చిన్న రోగం వచ్చినా ప్రతిదానికి మేమంతా కూడా హైదరాబాద్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాల మీద గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని అనుకున్నాం అధ్యక్ష.